హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఇక్కడ మార్నింగే చూడండి టీవీలో కాంతారా మూవీ అంటే పెన్ డ్రైవ్లో పెట్టుకున్నారనమాట సాంగ్స్ అన్నీ. సో ఆ పెన్ డ్రైవ్ ఉన్నప్పటి నుంచి సాంగ్స్ అయితే పెట్టి సతాయిస్తున్నాడు వీడైతే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది అనమాట. బయట అంటే చిన్నగా వర్షం పడుతుంది బయట. సో అందుకోసం పిల్లలు అయితే స్కూల్కు వెళ్ళడం లేదు. పాపను ఒక్కదాన్ని పంపిస్తున్నాను, వీనైతే పంపించట్లేదు. సో ఇట్లా పాలు పెట్టి వచ్చాను నేను స్టవ్ మీద. ఇంకా అది ఎంతసేపటికి కాగకపోయేసరికి చూస్తే సిలిండర్ అయిపోయిందనమాట. సో వచ్చి సిలిండర్ మార్చేసి ఇంకా అంటే నేను స్పేర్గా ఒక 3 సిలిండర్స్ అయితే ఫిల్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి అవసరానికి ఎవరు ఇవ్వరు కదా. సో అంటే మోస్ట్లీ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. అందుకోసం ఎవరినో అడిగే కంటే మనం ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్లు ఉంటుంది. సడన్గా అయిపోయాయి అనుకోండి, అంటే కుకింగ్ మధ్యలో అయిపోతే కష్టం అవుతుందని చెప్పేసి 3 సిలిండర్స్ నేను ఇట్లా ఫుల్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను సిలిండర్ అయిపోయిన తర్వాత దానిపైన డేట్ అయితే వేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ మనం బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అందులోనూ మనం సిలిండర్ ఎంత సేవ్ చేసామనేది కూడా అర్థం అయిపోతుంది అనమాట. అందుకే ఇట్లా డేట్ రాసి పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, వీడైతే కాంతారా మూవీది ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. సో ఎవ్రీ ½ అన్ అవర్కి ఒకసారి ఈ టార్చర్ అయితే నేను భరిస్తూ ఉండాలి. హాలిడే ఉన్నప్పుడైతే ఇంకా అది డిలీట్ చేసేద్దామా అని అనుకుంటాను పెన్ డ్రైవ్లో నుంచి. కానీ వీడైతే ఇంకా ఆ రోజు రాద్ధాంతం చేస్తాడనమాట. సో అందుకోసం ఏం డిలీట్ చేయలేదు. బట్ అంటే స్టడీస్లో మటుకు బాగానే ఉన్నాడండి. 2 పిల్లలు బాగానే చదువుతారు. కానీ ఏమంటే ఈ అల్లరే భరించలేము. ఇంటి దగ్గర ఉన్న రోజైతే లిటరలీ నాకైతే ఇంకా సారడాన్ టాబ్లెట్లు ఇంకా వాడక తప్పదనిపిస్తుంటుంది అనమాట. అంత టార్చర్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా మీరే. సో ఈరోజు ఏమంటే నాకు ఎగ్ రైస్ తినాలని అనిపించింది. దట్టు మా వారు చేస్తే ఇంకా బాగా టేస్ట్గా చేస్తారనమాట. అంటే మనం చేసుకున్న వంట మనకంటే బాగా ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా. సో నాకు కొంచెం గొంతుకి కారంగా తినాలని అనిపించింది. సో నేను మా వారికి రిక్వెస్ట్ చేయంగా ఎగ్ రైస్ చేయడానికి వచ్చారనమాట. బేసిక్గా మా వారికి వచ్చేది 2 వంటలండి. ఒకటి ఎగ్ రైస్, ఇంకోటి చికెన్ ఫ్రై చేస్తారనమాట. సో ఇవి 2 బాగా చేస్తారు. ఒక్కోసారి ఏమంటే ఇంకా మేము అడిగినా కూడా చేయరు ఒక్కోసారి. ఇంక ఈరోజు హెల్త్ బాగాలేదు కాబట్టి పాపం ఏదో కనకరిచ్చి చేసిస్తున్నారనమాట. సో ఈ వీడియో కనుక మా అత్తయ్య చూసిందనుకోండి, ఖచ్చితంగా నాకు సెటర్ అయితే వేస్తారు. నా కొడుకు చేత వంట చేపించుకొని తింటున్నావా అనేసి. అయినా పర్వాలేదు, నేను చేయించుకొని తినాల్సిందే అని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు వంట అంటే ఆయన వంట చేయడం లేదు, జస్ట్ ఊరికే నేను అన్నీ వేస్తూ ఉంటాను, ఆయన ఇంకా మొత్తం చేస్తూ ఉంటారనమాట. నాకు చెయ్యాలని అనిపించట్లేదు అనమాట. లేదంటే ఆల్మోస్ట్ నేనే వంట చేస్తాను. ఎక్కువ శాతం అయితే నేనే చేస్తుంటాను. ఇంకా ఆయనకు కూడా నా వంట బోర్ కొట్టినప్పుడు అప్పుడు చేస్తారనమాట. ఆయన ఎగ్ రైస్, చికెన్. ఒకసారి పాపం చికెన్ కర్రీ చేశారండి. పాపం పిల్లలు రిక్వెస్ట్ చేస్తే చికెన్ కర్రీ చేశారనమాట. బై మిస్టేక్ టమాటా కర్రీలో చికెన్ వచ్చి పడిపోయిందనమాట. సో అప్పటి నుంచి అయితే పిల్లలు ఇంకా కొంచెం డాడీ వంట సరిగ్గా చేయి, ఒక్కోసారి సాల్ట్ ఎక్కువ వేసేస్తారనమాట. అందుకోసం నేను పక్క నుండి అన్నీ వేస్తూ ఉంటాను. పేరుకు మటుకు ఆయన గరిట తిప్పుతుంటాడు, నేను మటుకు అన్నీ వేస్తూ ఉంటాను. ఇంకా ఆల్మోస్ట్ నేను చేసినట్టే లెక్క అనుకోండి. ఏం లేదు, ఆయన గరిట ఒక్కటి తిప్పుతుంటారనమాట. సో పర్వాలేదు, బాగానే చేసినారు. ఎగ్ రైస్ బాగానే టేస్టీగా ఉంది, కారంగా ఉంది. నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను ఈ ఒక్క 1 అవర్ అని చెప్పేసి చెప్తున్నాను. సో ఎంతైనా వాళ్ళతో చేయించుకొని తింటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కిచెన్లో పంపిస్తూ ఉండాలి, మన శ్రమ అనేది తెలుస్తుంటుంది కదా వాళ్ళకు. అసలు యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఒక షార్ట్ తీద్దామని చెప్పి ఫీవర్గా ఉంది. బట్ ఏమంటే ఇంకా డైలీ మనం ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండాలి కదా అనేసి నేను ఒక షార్ట్ కోసం అనేసి హెడ్ బాత్ చేశాను. సో ఈ చలికి హెడ్ బాత్ చేసేసరికి ఇంకా నాకైతే తల విపరీతంగా వస్తుందండి. ఇంకేమంటే డైలీ ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండాలండి, మనం ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏంటంటే ఇది కూడా మనకు ఒక జాబ్ లాగా కదా. సో డైలీ మనం అటెండెన్స్ వేయించుకుంటున్నట్లు లెక్క అనమాట. సో డైలీ వీడియో అప్లోడ్ చేయడం అండ్ మనకు కూడా మంచిగా గ్రోత్ అవుతుంది ఛానల్ కూడా. సో ఇక్కడైతే ఇంకా ఎగ్ రైస్ అయితే మా వారు చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నారు. సో పర్లేదండి, ఇంకా మనం బయట తెచ్చుకొని తింటాం కదా ఎగ్ రైస్, దాంట్లో సోయా సాసు, ఆ సాసు, ఈ సాసు అని అన్నీ వేస్తుంటారు. బయట చేసేవాళ్ళు అయితే ఇంకా టేస్టింగ్ సాల్ట్ అని, వెనిగర్ అని, సాసులు అన్నీ వేస్తుంటారు కదా. అవి లిటరల్లీ ఏమంటే మనకి పొట్టలో వెళ్ళేసరికి అవి మొత్తం అసిడిటీ లాగా ఫామ్ అయిపోతుంది. నాకైతే అస్సలు పడదండి. బయట అంటే మామూలు మీల్స్ అయితే తీసుకొచ్చుకుంటాను కానీ సో ఇట్లా ఎగ్ రైస్ అట్లాంటివి అయితే నేను తినను అనమాట. సో ఇక్కడైతే మా వారికి వదిలేసాను. ఈరోజు అయితే కిచెన్ మొత్తం మా వారికి వదిలేసాను అనమాట. ఒక్కసారి వాళ్ళకి వదిలేసామనుకోండి, ఇంకా మొత్తం ఆ స్టవ్ కట్ట మొత్తం గలీజ్ చేసేస్తారు. నేను ఎంత నీట్గా పెట్టుకుంటానో ఆయన అంత గలీజ్ చేసి పెడతారనమాట. చేసేది చిన్న వంటే
కానీ రాద్దంత మటుకు భారీగా ఉంటుంది. సో తర్వాత నేను చేసుకునేది మటుకు చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను సాల్ట్ చూసి వేస్తున్నాను, ఎందుకంటే మా వారు సాల్ట్ కారం బీభత్సంగా వేసేస్తారనమాట. ఏం లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసినాడు. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై చేసి పెట్టేసినాడు సపరేట్గా. నెక్స్ట్ మన రైస్ ఉంటుంది కదా, రైస్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత సాల్ట్, కారం అండ్ గరం మసాలా. గరం మసాలా మీన్స్ హోమ్ మేడ్ గరం మసాలా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది. సో ఇవన్నీ వేసి ఇంకా తిప్పేశారనమాట. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ రైస్ అయితే సూపర్గా వచ్చింది. కాకపోతే కారం అయితే కొంచెం ఎక్కువనే పడింది. గుంటూరు కారం కదా ఇది. సో మా బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడు కారం తీసుకొని వస్తారనమాట. వాళ్ళు అక్కడే ఉంటారు గుంటూరు సైడు. సో వాళ్ళు వచ్చినప్పుడు కారం పొడి తీసుకొని వస్తారు. సో వాళ్ళకి ఎప్పుడైనా సరే, అంటే వాళ్ళకి మిరపతోట ఉందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైనా అయిపోయింది అంటే ఇంకా వాళ్ళు కారం పొడి కొట్టించుకొని తీసుకొని వస్తారనమాట. సో నాకు ఒక 4-5 kgs తీసుకొచ్చారనుకోండి, అది నాకు దాదాపు ఒక 7-8 months దాకా వచ్చేస్తుంది. సో అంటే మేము తక్కువ కదా వాడడము కారము, అందులో గుంటూరు కారం అంటే అస్సలు కారం అంటే అగ్గి కారం ఉంటుందన్నమాట. అందుకోసం మేము కొంచెం చూసి వేసుకుంటాం కాబట్టి మాకు 8 months దాకా వస్తుంది. సో ఫైనల్గా అయితే ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా మాకు ఆయనే సర్వ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. సో ఈవినింగ్ టైం, అంటే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయినమ్మంటే మేము అందరం కలిసి ఇలాగే, అంటే 4 members ఉండేది, 4 members. సో మేము 4 members కలిసి తినేస్తామన్నమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ తీయాలని చెప్పాను కదా. సో షార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మెడిసిన్ వేసుకుంటున్నాను. సో డైలీ ఒక డోలా అయితే వేసుకుంటాను. నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటాను అండి, ఎందుకంటే మార్నింగ్ యాక్టివ్గా ఉంటాను కదా. సో అందుకోసం. సో చాలా చలిగా ఉందండి, లోపల ఎంత చలిగా ఉందంటే దానికి కూడా వర్షం పడుతుంది ఫుల్గా. సో ఇంకా అయితే విపరీతమైన చలి ఉంది. ఇంకా ఇప్పుడు డోలా వేసుకుంటేనే నెక్స్ట్ డేకి నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అనమాట. సో మెడిసిన్ వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే నేను అన్నీ చెక్ చేసుకుంటానమాట. చెక్ చేసి ఇంకా వీడియో ఎడిట్ చేసేది ఉంటే చేస్తాను, లేదు అంటే అట్లే, అంటే నాకు ఓపిక ఉంటే వీడియో ఎడిట్ చేస్తాను, లేదు అంటే ఇంకా పడుకుంటాను అనమాట. నెక్స్ట్ డేకి నేను కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అట్లాంటివి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిన్న చిట్ చాట్ అయితే జరుగుతుంది. నేను ఉండి మా వారికి చెప్తున్నా అనమాట, మనం ఏదైనా సరే ఓన్ బిజినెస్ పెడదాము అని చెప్పేసి. సో తనేమంటే జాబ్ చేసుకుందాము, జాబ్ చేసుకుని ఆ మనీతోనే మనం ఉండాలి అని ఆలోచిస్తారు. దట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట ఆయనది. నేనేమంటే మన ఓన్గా బిజినెస్ పెడితే మనకి అర్న్ బాగుంటుంది అండ్ మనకు గ్రోత్ కూడా ఉంటుంది కదా అనేసి. సో ఇక్కడైతే నేను హాట్ వాటర్ తీసుకుంటున్నాను అండి. హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని హాట్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో మీ మీద ఇక్కడ సీరియస్గా డిస్కస్ చేస్తుంటే వీడు చూడండి పుడంగి వచ్చి కూర్చున్నాడు. సో వీడికి హోంవర్క్ రాసుకోమని చెప్తే అట్లాంటి టైంలో వాడు రాసుకోడనమాట. మేము ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్యలో దూరి ఇట్లా వచ్చి కూర్చుంటాడు. సో పాప అయితే ఇంకా ఆన్లైన్ క్లాస్ యాజ్ యూజువల్గా. సో వీడైతే ఇంకా వచ్చి మా మధ్యలో కూర్చొని ఉంటాడు. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ఇంకొంచెం డెవలప్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ మీరు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.